నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బిహార్లో మరోసారి జేడీయూ భాజపా సంకీర్ణ సర్కార్ ఆరోసారి సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం ఉప ముఖ్యమంత్రిగా సుశీల్ మోదీ రేపు శాసనసభలో నితీష్ కుమార్ బల పరీక్ష కొత్త పొత్తుపై ఆర్జేడీ కాంగ్రెస్ ఘాటు విమర్శలు పచ్చి అవకాశవాదమన్న రాహుల్ గుజరాత్లో కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ భాజపాలో చేరిన 3 ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికలో 3వ అభ్యర్థిని దింపుతున్న కమలదళం రామేశ్వరంలో కలాం స్మారక మండపాన్ని ప్రారంభించిన ప్రధాని 2022 నాటికి ఏపీజే కలలుగన్న భారత నిర్మాణానికి కలిసి రావాలని ప్రజలకు పిలుపు నిరుద్యోగులకు భృతి పంపిణీపై కసరత్తు వేగవంతం చేసిన ఏపీ సర్కార్ పూర్తి సమాచారాన్ని సేకరించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు ఆహార శుద్ధి పరిశ్రమలకు తెలంగాణ అత్యంత అనువైన ప్రాంతమన్న కేటీఆర్ డ్రైపోర్టు నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడి డ్రగ్స్ కేసులో ముమైద్ ఖాన్ ను ప్రశ్నించిన సిట్ అధికారులు రేపు విచారణకు రానున్న రవితేజ దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందన్న తెరాస సర్కార్ గాలే టెస్ట్లో పట్టు బిగించే దిశలో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 600 పరుగుల భారీ స్కోరు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంక అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జేడీయూ నేత నితీష్ కుమార్ ఆరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీష్ 24 గంటలు కూడా గడవక ముందే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతుతో మళ్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సుశీల్ కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. బీహార్ అభివృద్ధి కోసమే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు ఇరువురు స్పష్టం చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమారుడు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ పై అవినీతి కేసు విచారణను దృష్టిలో పెట్టుకుని ఆర్జేడీ కాంగ్రెస్లతో కూడిన మహాకూటమి నుంచి బయటకు వస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన జేడీయూ నేత నితీష్ కుమార్ అత్యంత నాటకీయ పరిణామాల తరువాత ఆరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన భారతీయ జనతా పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, ఆర్ఎల్ఎస్పీ మద్దతుతో నితీష్ బీహార్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉదయం 10 గంటలకు పాట్నాలోని రాజ్ భవన్ వద్ద ఉన్న రాజేంద్ర మండపంలో బీహార్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి నితీష్ కుమార్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అనంతరం భాజపా నేత సుశీల్ కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, భాజపా సీనియర్ నేత అనిల్ జైన్ ఈ కార్యక్రమానికి హాజరై నితీష్, సుశీల్ మోదీలకు శుభాకాంక్షలు తెలిపారు. बिहार राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप में संसूचित या प्रकट नहीं करूंगा. 2 రోజుల్లో శాసనసభలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ త్రిపాఠి ఆదేశించగా నితీష్ కుమార్ రేపే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో సాధారణ మెజార్టీకి 122 మంది సభ్యులు అవసరం కాగా ఎన్డీఏ కూటమిలోని జేడీయూకు 71, భాజపాకు 53, ఆర్ఎల్ఎస్పీకి 2, ఎల్జేపీకి 3, హెచ్ఏఎంకు 1 ఎమ్మెల్యే, 3 స్వతంత్రులు కలుపుకుని 132 మంది మద్దతు ఉంది. ఈ పరిస్థితిలో రేపటి విశ్వాస పరీక్షలో నితీష్ బలాన్ని నిరూపించుకోవడం లాంఛనమే కానుంది. ఈ బల పరీక్ష ముగిసిన వెంటనే కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన నితీష్ బీహార్ భవిష్యత్తు కోసమే ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని వివరించారు. हमने जो भी निर्णय लिया है, कल भी कहा था, बिहार के हित में होगा, बिहार के लोगों के हित में होगा, वही निर्णय लेंगे और बिहार के विकास के लिए, बिहार के लोगों के हित में, न्याय के साथ विकास के लिए, तरक्की के लिए हम सब लोगों ने मिलकर ये निर्णय किया है. पहली बार बिहार के अंदर केंद्र राज्य दोनों जगह एक ही गठबंधन की सरकार है और निश्चित रूप से इसका लाभ मिलेगा और बिहार और तेजी से आगे बढ़ेगा. ఆరోసారి బీహార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన నితీష్ కు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. అవినీతిపై కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ చేస్తున్న పోరులో కలిసి వస్తున్నందుకు ప్రశంసలు కురిపించారు.
ప్రాణం పోయిన మతతత్వ శక్తులతో చేతులు కలిపే ప్రసక్తే లేదని చెప్పిన నితీష్ కుమార్ ఇప్పుడు పచ్చి అవకాశవాదిగా మారారని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. బీహార్లో మహాకూటమి ప్రభుత్వం కూలి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన పరిణామాలపై స్పందించిన లాలూ ఉద్దేశపూర్వకంగానే నితీష్ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ఇందుకు తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను సాకుగా చూపి ప్రజా తీర్పును తుంగలో తొక్కారని మండిపడ్డారు. जब हमको मैंडेट मिला 5 साल के लिए सेकुलर ताकतों को बीजेपी के खिलाफ, नीतीश कुमार बोलते थे कि मैं मिट्टी में मिल जाऊंगा लेकिन भाजपा से कभी हाथ नहीं मिलाऊंगा। तो इसमें ये बिल्कुल नीतीश कुमार बहुत बड़ा अवसरवादी नेता। पत्रकार भाई लोग पूछते थे कि भाई आप जीत जाओगे, अगर आपको सीट ज्यादा मिलेगा तो क्या करोगे, आप नीतीश को बनाओगे? हमका नीतीश ही मुख्यमंत्री रहेगा। और जैसे थम इम्प्रेशन दिया जाता है उस तरह से नीतीश को जाओ राज करो, बढ़िया से करो। भोले शंकर बाबा की तरह बोल दिया जाओ, भारी भस्मासुर निकला। అటు కాంగ్రెస్ కూడా నితీష్ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించింది. మతతత్వ శక్తులకు అధికారం వెళ్లరాదనే ఉద్దేశంతో బీహార్ ప్రజలు 2015లో మహాకూటమికి ఓటేస్తే ఇప్పుడు నితీష్ తన స్వార్థ ప్రయోజనాల కోసం భాజపాతో పొత్తు పెట్టుకున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. मैंडेट नीतीश जी को बिहार ने एंटी कम्युनल लड़ाई लड़ने के लिए दी थी और नीतीश जी ने अपनी पर्सनल पॉलिटिक्स के लिए उन्हीं लोगों से गले लग गए हैं। हमें मालूम था कि 3-4 महीने से प्लानिंग चली। देखिए, हिंदुस्तान की राजनीति में यही प्रॉब्लम है, अपने स्वार्थ के लिए व्यक्ति कुछ भी कर जाता है। कोई मतलब नियम नहीं है, कोई क्रेडिबिलिटी नहीं है, सत्ता के लिए कुछ भी कर देते हैं। బీహార్లో అధికారం కోల్పోయిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రైల్వే హోటళ్ల కేటాయింపు అవినీతి కేసులో లాలూ సహా ఆయన కుటుంబ సభ్యులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. యూపీఏ హయాంలో రైల్వే మంత్రిగా పనిచేసిన ఆర్జేడీ అధినేత అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ ఈ నెల 5న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రాంచీ, పూరీలోని 2 ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ సుజాత హోటల్స్ అనే ఓ సంస్థకు అప్పగించినందుకే పట్నాలోని ఓ ఖరీదైన భూమిని డొల్ల కంపెనీ ద్వారా లబ్ధిగా పొందినట్టు ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. గుజరాత్లో కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ కు సీనియర్ నేత శంకర్ సింగ్ వాఘేలా రాజీనామా చేసిన వారం రోజుల్లోనే మరో 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు రామ్ చెప్పారు. ఆ పార్టీకి చెందిన 3 సీనియర్ ఎమ్మెల్యేలు కమలదళంలో చేరారు. శంకర్ సింగ్ వాఘేలా మద్దతుదారులైన పీఎల్ పటేల్, బల్వంత్ సింగ్ రాజ్పుత్, తేజశ్రీ పటేల్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామంతో గుజరాత్ రాజ్యసభ ఎన్నికలు కీలక మలుపు తిరిగాయి. రాజీనామా చేసిన వారిలో కాంగ్రెస్ చీఫ్ విప్ బల్వంత్ సింగ్ రాజ్యసభ ఎన్నికల కోసం రేపు భాజపా తరపున రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం గుజరాత్ నుంచి 3 స్థానాలు ఖాళీ ఏర్పడగా 2 భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీల ఎన్నిక ఖాయమైంది. 3వ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్తో పోటీ చేయించారని భావించింది. కానీ 3 ఎమ్మెల్యేలు సహా శంకర్ సింగ్ వాఘేలా మద్దతుదారులు భాజపా తరపున బరిలో దిగనున్న బల్వంత్ సింగ్ కు ఓటేయనుండగా 3వ స్థానానికి జరిగే ఎన్నికపై ఆసక్తి నెలకొంది. అటు అమిత్ షా, స్మృతి ఇరానీ రాజ్యసభ ఎన్నికలకు భాజపా తరపున రేపే నామినేషన్లు వేయనున్నారు. ఎన్నికల హామీల్లో ఒకటైన నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు కార్యాచరణ సిద్దం చేస్తోన్న చంద్రబాబు సర్కారు ఆంధ్రప్రదేశ్లో ఉపాధి, ఉద్యోగం లేని యువతీ యువకుల సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించింది. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా వివిధ శాఖల అధికారులతో నిరుద్యోగ భృతి అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఏ వయసు నుంచి ఏ వయసు వరకు భృతి కల్పించాలి, ఎన్నేళ్లు ఇవ్వాలి, భృతి పొందేందుకు విద్యార్హతలు ఏంటి అన్న అంశాలపై ప్రధానంగా చర్చించారు. నిరుద్యోగ భృతి కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేపట్టడం దేశంలోనే ఇది తొలిసారని, సమర్థంగా అమలు చేసేందుకు పటిష్ట విధానాలు రూపొందించాలన్నారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లలో సాధికార సర్వే, నైపుణ్య శిక్షణ సంస్థ సహా వివిధ విశ్వవిద్యాలయాల్లో సమాచారాన్ని సేకరించి అనుసంధానించాలన్నారు. యువత అభివృద్ధికి ఉత్తమ చర్యలు చేపట్టిన దేశాల్లోని విధానాలు అధ్యయనం చేయాలన్నారు. భృతి ద్వారా లబ్ధి పొందే యువత సమాజానికి తిరిగి సేవ చేసేలా విధాన రూపకల్పన జరగాలని తెలిపారు. కేవలం భృతితో సరిపెట్టకుండా నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేలా ఆర్థిక సాయం అందించడం, ఆస్తుల సృష్టి జరిగేలా చూడటం, ఉద్యోగ ఖాళీలకు తగ్గట్టు నైపుణ్య శిక్షణ ఇవ్వడంపైన దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అత్యంత అనుకూలమని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నవంబర్ 3 నుంచి 5 వరకు ఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ఇండియా 2017 పేరిట నిర్వహించిన సదస్సుకు సన్నాహకంగా హైదరాబాద్లోని ఓ హోటల్లో ప్రపంచ ఆహార సదస్సు జరిగింది. ఆ సదస్సుకు కేంద్ర ఆహారోత్పత్తుల తయారీ పరిశ్రమల మంత్రి హర్సిమ్రత్ కౌర్తో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. ఆహార పరిశ్రమల స్థాపనకు తెలంగాణలో ఉన్న అనుకూల పరిస్థితులు వివరించిన కేటీఆర్ డ్రైపోర్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
fantastic weather conditions, in fact, which have resulted in an international institution such as ICRISAT. Their world headquarters is in Hyderabad. It's because of the varying soil types that we have available here. With ICRISAT being here, with them working closely with the state government on innovations, on disruptions, and the farmers themselves being very adaptive. We have the best cotton produced in the entire country. That goes to show you that our farmers are adaptive and keeping the future of Telangana in mind, and food processing being a thrust area for us. భారత అవని 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే 2022 నాటికి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్వప్నమైన అభివృద్ధి భారత్ సాకారానికి దేశ ప్రజలు ఒక్కటే పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అబ్దుల్ కలాం 2వ వర్ధంతిని పురస్కరించుకుని రామేశ్వరంలో 15 కోట్లతో నిర్మించిన కలాం స్మారక మండపాన్ని ప్రారంభించిన ప్రధాని దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. భారతరత్న ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 2వ వర్ధంతిని పురస్కరించుకుని దేశ ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. ఆయన స్వస్థలం తమిళనాడు రామేశ్వరంలో 15 కోట్ల రూపాయలతో నిర్మించిన కలాం స్మారక మండపాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి మధురై మీదుగా రామేశ్వరం చేరుకున్న ప్రధాని కలాం స్మారకాన్ని ప్రారంభించిన తరువాత అక్కడే ఉన్న కలాం సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం క్షిపణి శాస్త్రవేత్త జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శనను మోదీ తిలకించారు. కలాం వీణ వాయిస్తున్నట్లు కర్రతో చేసిన విగ్రహాన్ని కూడా మోదీ ఆవిష్కరించారు. భిన్నత్వంలో ఏకత్వం ఇతివృత్తంతో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO నిర్మించిన స్మారక మండపంలో కలాంకు సంబంధించిన 900 చిత్రాలు సహా 200 అరుదైన ఫోటోలు సందేశాలను పొందుపరిచారు. ఢిల్లీలోని ఇండియా గేట్ తరహాలో ప్రవేశ ద్వారం రాష్ట్రపతి భవన్ నమూనాలో వెనుక భాగాన్ని నిర్మించగా ప్రవేశ ద్వారం వద్ద కలాం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇందులో ఏర్పాటు చేసిన అగ్ని క్షిపణి నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అనంతరం కలాం కుటుంబ సభ్యులతో కాసేపు గడిపిన ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయోధ్య రామేశ్వరం మధ్య కొత్త రైలును ప్రారంభించారు. This new train has added one more direct connectivity from Ayodhya, the birthplace of Lord Rama, to Rameshwaram. ఆ తరువాత హరిత రామేశ్వర పథకాన్ని ప్రారంభించిన ప్రధాని అక్కడే నిర్వహించిన బహిరంగ సభలో దేశానికి కలాం చేసిన సేవలను కొనియాడారు. కలాం స్మారకం దేశ వర్తమాన భవిష్యత్ తరాలకు ప్రేరణ ఇస్తూనే ఉంటుందన్న మోదీ కలాం కలలుగన్న అభివృద్ధి భారత్ స్వప్నాన్ని సాకారం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. डॉक्टर अब्दुल कलाम जीवन पर्यंत एक विकसित भारत के सपने को साकार करने के लिए जुटे रहे. 125 करोड़ देशवासियों को इस लक्ष्य की प्राप्ति के लिए हमेशा वो प्रेरित करते रहे. ये प्रेरणा हमें 2022 तक, जबकि आजादी के 75 साल होंगे, न्यू इंडिया के सपने को साकार करने में बहुत मदद करेगी. देश की स्वतंत्रता के लिए अपनी जिंदगी खपा देने वाले हमारे सपूतों ने जो सपने देखे थे उन्हें पूरा करने के लिए हमारा हर प्रयास डॉक्टर कलाम को भी एक उत्तम श्रद्धांजलि बन के रहेगा. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పాల్గొన్నారు. నంద్యాల శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికకు నగారా మోగింది. నంద్యాలతో పాటు దేశవ్యాప్తంగా 4 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం ఆగస్టు 23న పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ నెల 29న నోటిఫికేషన్ విడుదల కానుండగా ఆ రోజు నుంచి అభ్యర్థుల నామపత్రాలు స్వీకరించనున్నారు. ఆగస్టు 5 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువిచ్చిన ఈసీ వాటి ఉపసంహరణకు ఆగస్టు 9 వరకు గడువిచ్చింది. ఆగస్టు 23న ఎన్నికలు నిర్వహించి 28న ఫలితాలు వెల్లడించనుంది. ఈవీఎంల ద్వారా పోలింగ్ జరగనుండగా షెడ్యూల్ ప్రకటనతో నేటి నుంచే కర్నూలు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. భూమా నాగిరెడ్డి హఠాన్ మరణంతో నంద్యాలలో ఉప ఎన్నిక అనివార్యం కాగా నంద్యాల సహా గోవాలోని వాల్పాయ్, పనాజీ, ఢిల్లీలోని భావన నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. కాపులకు రిజర్వేషన్లు కోరుతూ కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్ర తలపెట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను 2వ రోజు పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు వెళ్లేందుకు బయటకొచ్చిన ముద్రగడను కిర్లంపూడిలోని ఆయన ఇంటి వద్ద అడ్డుకున్న పోలీసులు జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పాదయాత్రపై నిషేధం ఉన్నందున ఇంట్లోనే ఉండాలని సూచించారు. 10 నిమిషాలు పోలీసులతో చర్చలు జరిపిన మాజీ మంత్రి తర్వాత అనుచరులతో కలిసి ఇంట్లోకి వెళ్లిపోయారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కాపులు ఆందోళనలు కొనసాగించారు. రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి చినరాజప్ప హెచ్చరించారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్ష నేత జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారన్న ఆయన కాపుల సంక్షేమంపై చిత్తశుద్ది ఉంటే వైకాపా ప్లీనరీలో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు చిత్తశుద్దితో కాపుల రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తుంటే ముద్రగడ రాద్ధాంతం చేయడం తగదని ఆక్షేపించారు. ప్రశాంతమైన రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయడం కోసం జగన్ గారు పన్నాగం, అందులో కులాన్ని రెచ్చగొట్టే భాగంగా ఇవాళ కాపులను రెచ్చగొడుతున్నారు. ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు కూడా చెప్తున్నాం, మీరు డిస్టర్బ్ చేయొద్దు, అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు, మీ బాధ్యత తీసుకున్నాం, యూత్లు అందరూ రెచ్చగొట్టి కేసులు పెట్టించి రోడ్డు మీద పడొద్దని చెప్పి నేను ముద్రగడ పద్మనాభం గారు కోరుతున్నాను. మాదక ద్రవ్యాల కేసులో చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులను ఒక్కొక్కరిగా ప్రశ్నిస్తోన్న తెలంగాణ సిట్ బృందం ఇవాళ ప్రత్యేక పాటల నృత్యకారిణి ముమైత్ ఖాన్ను విచారించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు దాదాపు 6:30 గంటల పాటు భిన్న అంశాలపై ముమైత్ ఖాన్ను సిట్ ప్రశ్నించింది. మత్తుమందు ముఠా నాయకుడు కెల్విన్ మొబైల్లో ముమైత్ ఫోన్ నెంబర్లు ఉండడం, వాట్సాప్ చాటింగ్ తదితర అంశాలపై ప్రశ్నించి సమాచారం రాబట్టినట్టు తెలిసింది. సినీ రంగంలో మత్తు పదార్థాల వ్యవహారంపై కూపీలాగినట్లు సమాచారం. ఎలాంటి నమూనాలు సేకరించకుండానే ముమైత్ ఖాన్ విచారణను సిట్ ముగించింది. ఇదే సమయంలో సాద్ నజీర్, ముబీన్ అనే మరో ఇద్దరిని కూడా ప్రశ్నించినట్టు సిట్ అధికారులు వెల్లడించారు. మరోవైపు నిన్న విచారణకు వస్తున్నప్పుడు ఓ కానిస్టేబుల్ అనుచితంగా ప్రవర్తించినట్లు సినీ నటి చార్మి ఫిర్యాదు చేశారన్న కథనాలను సిట్ అధికారులు తోసిపుచ్చారు. అలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. అటు డ్రగ్స్ వ్యవహారంలో హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయని చెప్పిన సిట్ రేపు నటుడు రవితేజ విచారణకు హాజరవుతారని పేర్కొంది. హైదరాబాద్ను మాదక ద్రవ్యాల రహిత నగరంగా మార్చడమే కేసీఆర్ సర్కారు లక్ష్యమని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల కేసులో దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందన్న ఆయన ప్రభుత్వం సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకుంటోందన్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 7 గంటలకు కేబీఆర్ పార్కులో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహించే యాంటీ డ్రగ్స్ వాక్ కార్యక్రమానికి రావాల్సిందిగా పద్మారావును మా అధ్యక్షుడు శివాజీరాజా, ప్రధాన కార్యదర్శి నరేష్ ఆహ్వానించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ గంగాధర్ రెడ్డి సహా బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు 15 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించారు. ఉదయం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్లోని గంగాధర్ ఇళ్లు సహా బంధువులు, సన్నిహితుల ఇళ్లలో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కూకట్పల్లి, ఆదిత్యనగర్లో అధునాతన భవనం సహా 4 ఇంటి స్థలాలు, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో 47.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. మరో 3 బ్యాంకు లాకర్లు గుర్తించిన అధికారులు వాటిని తెరవాల్సి ఉందని చెప్పారు. ఆదిత్యనగర్లోని ఇంట్లోంచి 6.5 లక్షల నగదు, 26 తులాల బంగారం సహా మరికొన్ని విలువైన దస్త్రాలు, 17.5 లక్షల విలువైన డిపాజిట్లకు సంబంధించిన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును ఉప కలెక్టర్గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆమె ఇవాళ అందుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి అమరావతి వెళ్లిన సింధు ముఖ్యమంత్రిని కలిశారు. ఇప్పటికే సింధుకు 3 కోట్ల రూపాయల నగదు సహా అమరావతిలో ఇంటి కోసం 1000 గజాల స్థలాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇచ్చింది. భవిష్యత్తులో మరిన్ని టైటిళ్లు సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించినట్లు సింధు తెలిపారు. పోస్టింగ్ అంటే ఇక్కడే అన్నారు. సో ఫస్ట్ అయితే కెరియర్ ఎన్నో గెలుచుకుని ఇంకా బాగా హార్డ్ వర్క్ చేయాలని చెప్పారు. దాని తర్వాత డెఫినెట్గా వచ్చి జాయిన్ అవుతానని. ఎస్పెషలీ స్పోర్ట్స్కి గవర్నమెంట్ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది. అలాగే చంద్రబాబు గారు కూడా ఎంతో సపోర్ట్ చేశారు స్పోర్ట్స్ ప్లేయర్స్కి. సో ఇప్పుడు బ్యాడ్మింటనే కాకుండా డిఫరెంట్ స్పోర్ట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. గడిచిన 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య 4% పెరిగినట్లు కేంద్రం తెలిపింది. ఏటా సగటున 5 లక్షల ప్రమాదాలు జరుగుతుండగా వాటిల్లో 1.5 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో చెప్పారు. దేశీయ వాహన రంగం 22% మేర వృద్ధి నమోదు చేస్తోందని తెలిపిన గడ్కరీ దేశవ్యాప్తంగా 30% నకిలీ డ్రైవింగ్ లైసెన్సులు చెలామణిలో ఉన్నాయన్నారు. దేశ ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్న గడ్కరీ ప్రమాదాల్లో మరణాల సంఖ్యను సగానికి తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. దేశంలోనే తొలిసారిగా వంతెనలపై సర్వే నిర్వహించినట్టు తెలిపిన గడ్కరీ నానో, లేజర్, డ్రోన్ వంటి అత్యాధునిక పరిజ్ఞానం సాయంతో పాడైన వంతెనలకు మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ये पुल के अध्ययन में 23 पुल ऐसे 100 साल से पुराने कि उनकी हालत बहुत खराब है. हम उसको सुधारने के लिए प्रायोरिटी दे रहे हैं. 1628 पुल है 50 साल पुराने हैं और विशेष रूप से 147 पुल है उनका भी हालत ठीक नहीं है. इसको हमने डिजिटलाइज किया है. अब कोई भी पुल की जानकारी उसके हेल्थ की आपको मिल सकती है और इस पुलों को सुधारने के लिए वर्ल्ड में जो बेस्ट प्रैक्टिसेस और टेक्नोलॉजी है उसका उपयोग करके हम काम कर रहे हैं.
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాల సహా తొలి త్రైమాసికంలో కార్పొరేట్ సంస్థల లాభాలు ఆశాజనకంగా వెలువడుతున్న వేళ మరోసారి సరికొత్త గరిష్ట స్థాయిలో నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు చివరి గంటలో అమ్మకాలు పెరగడంతో స్వల్ప లాభంతో ముగిశాయి. క్రితం సెషన్లో 154 పెరిగి 32,382 పాయింట్ల చరిత్రాత్మక స్థాయి వద్ద ముగిసిన సెన్సెక్స్ ఇవాళ మరో పాయింట్లు పెరిగి కొత్త రికార్డు స్థాయి వద్ద స్థిరపడింది. ఈ ఉదయం 32,519 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన సూచి మొదటి నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో 32,673 పాయింట్ల గరిష్ట స్థాయిని చేరుకుని సరికొత్త రికార్డును తాకింది. ఆ తర్వాత ఐటీ, ఫార్మా, చమురు, సహజ వాయువు సహా టెక్నాలజీ రంగాలకు చెందిన వాటాలమ్మేందుకు మదుపరులు మొగ్గు చూపగా 32,325 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 32,383 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ ఒక దశలో 10,115 పాయింట్ల గరిష్ట స్థాయి వద్ద కొత్త రికార్డు సృష్టించింది. చివరకు 10,020 పాయింట్ల వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి. బీహార్లో మరోసారి జేడీయూ, భాజపా సంకీర్ణ సర్కారు. ఆరోసారి సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం, ఉప ముఖ్యమంత్రిగా సుశీల్ మోదీ. రేపు శాసనసభలో నితీష్ కుమార్ బలపరీక్ష. కొత్త పొత్తుపై ఆర్జేడీ, కాంగ్రెస్ ఘాటు విమర్శలు. పచ్చి అవకాశవాదమన్న రాహుల్. గుజరాత్లో కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ. భాజపాలో చేరిన 3 ఎమ్మెల్యేలు. రాజ్యసభ ఎన్నికలో 3వ అభ్యర్థిని దింపుతున్న కమలదళం. రామేశ్వరంలో కలాం స్మారక మండపాన్ని ప్రారంభించిన ప్రధాని. 2022 నాటికి ఏపీజే కలలుగన్న భారత నిర్మాణానికి కలిసి రావాలని ప్రజలకు పిలుపు. నిరుద్యోగులకు భృతి పంపిణీపై కసరత్తు వేగవంతం చేసిన ఏపీ సర్కార్. పూర్తి సమాచారాన్ని సేకరించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు. ఆహార శుద్ధి పరిశ్రమలకు తెలంగాణ అత్యంత అనువైన ప్రాంతమన్న కేటీఆర్. డ్రైపోర్టు నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడి. డ్రగ్స్ కేసులో ముమైద్ ఖాన్ ను ప్రశ్నించిన సిట్ అధికారులు. రేపు విచారణకు రానున్న రవితేజ. దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందన్న తెరాస సర్కార్. గాలే టెస్టుపై పట్టు బిగించే దిశలో భారత్. తొలి ఇన్నింగ్స్లో 600 పరుగుల భారీ స్కోరు. 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంక. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.